కెమెరామ్యాన్ గారికి స్పెషల్ మైక్ సార్ కొంచెం. హాయ్, హలో టు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు చీఫ్ గెస్ట్ రాఘేంద్ర గారు అండ్ పండిత్ జీ, రాధా మనోహర్ దాస్ గారు, అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్ గోడు నారాయణ రెడ్డి గారు, అండ్ మై డైరెక్టర్ యాట గారు, అండ్ ఆల్ ఆర్టిస్ట్. ఆన్సెట్ని అయితే ఫస్ట్ అనిసే గారితో వర్క్ చేసినప్పుడు చిన్న భయమైంది, ఎందుకంటే పుష్ప సినిమా చూసి తర్వాత మళ్ళీ ఆమెతో కలవడం అప్పుడే. ఆ తర్వాత మళ్ళీ మూవీస్ కూడా చూడలేదు. లేదు అంటే బ్లేడ్లు అవి లేకుండా యాటగా జాగ్రత్త తీసుకున్నారు అంటే వాళ్ళ బాడీ గార్డ్ బ్లేడ్ పట్టుకొస్తారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫెల్ట్ very much confidence and while I'm making this film. First of all, I want to tell you one thing. As a Hyderabadi, I'm from Hyderabad local. I born and brought up in Alwal. As a Hyderabadi, I felt shy and guilty. ఇంకా ఎక్స్ట్రా చెప్పాలంటే షేమ్లెస్. నేను బిఫోర్ రీడ్ ది స్క్రిప్ట్ నాకు తెలియదండి సెప్టెంబర్ 17th, 1948 నాకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి. నేను కూడా అందరిలాగా మీలాగానే నేను 1947 ఆగస్ట్ 15th అనే ఫీల్ అయ్యాను. సో ఆ మూమెంట్ నేను యాటగారి హగ్ ఇచ్చాను. నేను చేయబోతున్న సినిమా కాదు, నా హిస్టరీ. సో థ్యాంక్స్ అండి. విల్ బీ కంటిన్యూ దిస్ జర్నీ. సచ్ ఎ లాంగ్ అన్కండిషనల్ సిచ్యువేషన్ కూడా మన కండిషనల్ మోల్డ్ చేసుకొని చేద్దామన్న ప్రామిసింగ్తో చేశాము. దీనికి సపోర్ట్ చేసిన మై లవ్లీ ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు. లైక్ మాకు బడ్జెట్ లిమిట్ లేకుండా ఇచ్చారండి. అంటే ఫస్ట్ మేము బడ్జెట్ అనుకున్నాం, అది క్రాస్ అవుతుంది. అగైన్ ఇన్ బిట్వీన్ మా కమ్యూనికేటర్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి మేము వెళ్ళి చెప్తుంటాం, సార్ అంటే సెట్స్ వైజ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, టెక్నికల్ ఎనీ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్, అలా చూస్తుంటే మా బడ్జెట్ డబల్ అయిపోయింది. బట్ ఎక్కడ ప్రొడ్యూసర్ నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్, అంటే ఎందుకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనేది వర్డ్ టెస్ట్ చేయకుండా నా క్వాలిటీ కావాలని సింగిల్ వర్డ్ చెప్పాడు. అంటే ఫస్ట్ టైం ఒక స్టార్ లేకుండా ఇలాంటి సబ్జెక్ట్ అంటే లైక్ ఫ్రీడమ్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, ఇలాంటి సబ్జెక్ట్కి ఒక స్టార్ క్యాస్ట్ లేకుండా నియర్ బై 40 CR అనేది బిలబుల్ కాదు. అంటే దానికి అంత పెట్టడానికి ఎమోషన్ ఒకటే, కంటెంట్ నమ్మారు, పెట్టారు. నిజంగా థ్యాంక్స్ సార్. ఇంత క్రెడిబిలిటీగా మీరు సబ్జెక్ట్ నమ్మి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఆట గారి కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎట్ ద సేమ్ టైం సారీ సార్. చాలా లొకేషన్ చాలా హెల్దీ ఫైట్ జరిగేటివి, నేను ఒకటంటే తను ఇంకోటని అలా జరిగేటివి. ఫైనల్లీ వి అచీవ్డ్. ట్రైలర్ చూశారు, ఏతో ట్రైలరే, పిక్చర్ బాకీయే. డెఫినెట్లీ మీ అందరిని మెస్మరైజ్ చేస్తుంది, ఆనెస్ట్గా చెప్తున్నాను. అండ్ మై టెక్నికల్ రిమైనింగ్ HODs, తిరుమల ఈజ్ ద లవ్లీ ఆర్ట్ డైరెక్టర్. ఎలాంటిది అడిగినా ఇచ్చేవాడు. అతను వేసిన లైక్ స్టోరీ బోర్డ్స్ కావచ్చు, ఆర్ట్ వైజ్ తను స్టోరీ బోర్డ్ ఇచ్చేవాడు. లేదు నాకు ఇలా నేను డైరెక్టర్ అతను ఇబ్బంది పెట్టేవాళ్ళం, మళ్ళీ ఓవర్ నైట్ కూర్చొని చేయించేవాడు. షూటింగ్ టైంలో నిద్రపోయేవాడు. అఫ్ కోర్స్ అది జరుగుతుంది, ఎందుకంటే నైట్ అంతా వర్క్ చేయాలి కాబట్టి. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్, మకరం దేశపాండే సార్, లవ్లీ సార్ మీతో వర్క్ చేయడం. అండ్ కాసిం రజ్వీ అంటే మన రాజార్జున్ ఆర్టిస్ట్, నేను అతనితో అయితే వర్క్ చేస్తున్నప్పుడు ఐ లిటరలీ అడ్మైర్. అంటే అతను ఆ ఇంటెన్స్ ఎలా ఉంటాడంటే యాక్టింగ్ టైంలో రియల్లీ అమేజింగ్. అండ్ అనసూయ మ్యామ్ థ్యాంక్స్, త్రిపాఠి గారు థ్యాంక్ యూ, మహేష్ సార్ అందరికీ థ్యాంక్స్. అండ్ ఫైనల్గా సింగిల్ ఒక నా పర్సనల్ వర్డ్, థ్యాంక్స్ టు మై టీమ్, సందీప్, నాగార్జున, భరద్వాజ్ అండ్ రాకేష్, ఎవ్రీబడి, అండ్ మై కలరిస్ట్ రఘు, ఇప్పుడు డే అండ్ నైట్ వర్క్ అవుతుందని పోస్ట్ ప్రొడక్షన్. అండ్ CG గైస్, దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. లైక్ నా కెరియర్ సెంథిల్ గారి దగ్గర స్టార్ట్ అయిందండి. అసిస్టెంట్షిప్ ఐ వాస్ 10 years విత్ సెంథిల్ గారు. ఈగా, బాహుబలి 1 and 2 and RRR. ఐ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ VFX. ఈ మూవీలో 1800 షార్ట్స్ ఉన్నాయి. 1800 షార్ట్స్లో 800 షార్ట్స్ 3D. సో డే నైట్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వీఆర్ గివింగ్ బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్. భీమ్స్ అన్న నువ్వు విరగదీయాలి, నీ చేతిలో మా ఫిల్మ్ అని మేము అందరు నమ్ముతున్నాం. ఇప్పటిదాకా మాది అంతా అయిపోయింది. భీమ్స్ గారు ఇప్పుడు స్వింగ్లో ఉన్నారు, ఆయన మాకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ సీ యూ ఆన్ థియేటర్ March 1st.